ఈరోజు ప్రెస్ ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ మార్పులు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు, 13% వరకు. దాని మీద ఈ లాభం ప్రజలకు అందాలి, అవగాహన వస్తందుకు మళ్ళీ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కమిటీ మేమందరం కమిటీ మెంబర్స్. ఇది ఏంటంటే ఇది అవగాహన తెస్తందుకు, పబ్లిక్ అవేర్నెస్ తెస్తందుకు. అది కేంద్ర ప్రభుత్వం చేస్తాడు కానీ బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా చేయాలని, అంటే మేము ఇక్కడ కూర్చున్నాం కాదు, ప్రతి గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షుని వరకు ప్రచారం చేయాలని, అది మీడియా తోటి మద్దతు తీసుకొని చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదలు ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు, చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేద్దే ట్యాక్సెస్ మీద, జిఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీ ఇంతగనము తక్కువ చేయలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేషన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు అండ్ ఇవేషన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టారిఫ్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ధనవంతులకు కూడా కొంచెం, అంటే బిజినెస్ మ్యాన్కు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్కు లాభమైతే మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది, అంటే ప్రతి ఒక్కరికి. కానీ ఇది ఎట్లా తట్టుకుంటుంది ప్రభుత్వం? ఒకటేసారి 10-13% ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది? అదే విచిత్రమైనది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వము, నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది, ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్, కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతాయి, ఇవేషన్ తక్కువైతుంది. ఇంకోటి ప్రజల మీద నమ్మకం ఎక్కువైతుంది. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే, ట్యాక్సెస్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, లేకుంటే హాస్పిటల్ అయినా, రోడ్లైనా దీంతోటే కడుతుంది. కానీ అదే కాక సంక్షేమ పథకాలు కూడా దీన్ని నడుస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు, ఇది 2 దిక్కుల నుంచి. ఎందుకంటే మొట్టమొదటి సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఆ ట్యాక్స్లో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. అయితే ఇది ప్రజల సంక్షేమం కొరకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినాయి, ఎన్నో చేసినాయి, పథకాలు పెట్టినాయి, సంక్షేమ పథకాలు. అంటే ఆ పార్టీ సంక్షేమ పథకాలు ఇప్పుడు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు అయినా ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఆ పార్టీ వాళ్ళకు. ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు. అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు అన్ప్రెసిడెంట్, ఎందుకు ఎక్కడ కూడా జరగలేదంటే, సాధారణంగా ఒక యుద్ధం తర్వాత ఓడిపోయిన వాళ్ళకు నష్టమవుతుంది, గెలిచిన వాళ్ళకు కూడా నష్టమవుతుంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏ ఎమర్జెన్సీ పెట్టలేదు. అంతకుముందు 2 యుద్ధాలకు ఎమర్జెన్సీ పెట్టిండ్రు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, చైనాతోటైనా బంగ్లాదేశ్ అయినా యుద్ధంతో ఎమర్జెన్సీ. కానీ యుద్ధం అయినాక తీయాలి కదా, తీయరు. ఎందుకంటే యుద్ధం అయిపోయినాక మనం గెలిచినా ఓడిపోయినా ప్రతి దేశంలో, అంటే అమెరికా ఉండని, ఇండియా ఉండని, పాకిస్తాన్ ఉండని, యుద్ధం తర్వాత నష్టపోతుంది. ఆర్థికంగా ఆ దేశాలు, గెలిచిన దేశము, ఓడిపోయిన దేశము ఆర్థికంగా కూలిపోతుంది. కానీ ఈసారి ఇదే కాక ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది.
కరువు అంటే వెనకట బంగ్లాదేశ్ యుద్ధం ఉన్నప్పుడు కెర్సిన్ ఉండేది, అప్పుడు ఎల్పిజి గ్యాస్ లేకుండే, కెర్సిన్ కరువు ఉండే, పెట్రోల్ కరువు ఉండే, డీజిల్ కరువు ఉండే. ధరలు ఎక్కువైతాయి, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైతాయి, ట్యాక్సెస్ ఎక్కువైతాయి, ఆర్థికంగా కూలిపోయింది, ఆర్థికంగా -2%. ఇక్కడనేమో ఒక దిక్కు యుద్ధం అయితేనే ఉన్నది, మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేద్దాం ఎకానమీ ఆర్థికంగా. యుద్ధం అయితేనే ఉన్నది, కాగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ 2.15% ఎంతో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. కానీ ట్యాక్సెస్ తక్కువైతేనే ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది? యుద్ధం తర్వాత ట్రంప్ టారిఫ్ పెట్టిండు, ఇంకా దెబ్బ కొట్టిండ్రా, కూలిపోయింది ఇండియన్ ఎకానమీ. ఆ ప్రతిపక్ష నాయకుడైతే ట్రంప్ ఏమైనా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఆర్థికంగా చచ్చిపోయిన పీనిగే అని అన్నాడు. మన రాహుల్ గాంధీ గారు కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, చచ్చిపోయిన పీనిగే ఆర్థికంగా. ఎవరు కూడా ట్యాక్సెస్ ఎక్కువైతాయంటే ఇటువంటి యుద్ధం తర్వాత టారిఫ్ల తర్వాత తక్కువైంది. అది కొంచెం తక్కువ కాదు. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువ అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే ఓ 10,000 20,000. ఓ కార్ కొంటే, ఈ మోటార్ సైకిల్ కార్లు ట్రక్కే కాదు, ఓ పాల ప్యాకెట్ కొను, ఓ సబ్బు కొను, పేద ప్రజలకు అన్నీ కూడా ఎంటికేలకు పెట్టే నూనె, ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యేది, అన్నీ కూడా పేద ప్రజలకు అవసరమయ్యేది పోయి రైతులకు అవసరమయ్యేటివి, అందరు కూడా బిజినెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఇది మాస్టర్ ప్లాన్ ఆఫ్ మోడీ. ఒక దిక్కు సంక్షేమ పథకం, ఒక దిక్కు ఇండస్ట్రీస్, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ చూసుకుంటా ఒక ధైర్యమైన అడుగేసిండు మోడీ. ఎందుకంటే అది ప్రజల మీద నమ్మకంతో. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విదేశాల మీద, ఎందుకంటే జిఎస్టీ కంటే ముందు ఎట్లుంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి అదే మహారాష్ట్రకు పంపితే ఒక ట్యాక్స్, అదే ఇక్కడ ఉత్పత్తి అయ్యి అదే ఐటమ్ తమిళనాడుకు పంపే ఒక ట్యాక్స్. అయితే విదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఉండే. విదేశాల శక్తులు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెడితే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అయితే తను జిఎస్టీ కావాలని ప్రయత్నం చేసిండు. 2004లో 6 వరకు ప్రయత్నం చేసిండు, కాలేదు. లాస్ట్ వరకు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు. మోడీ గారు రాగానే 2 ఏళ్లలో బిల్ తీసుకొచ్చి అమలు చేసిండు. అన్ని రాష్ట్రాలను ఒప్పించి, అంటే కేవలం బీజేపీ రాష్ట్రం కాదు, అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అక్కడ ఏఐడిఎంకే ప్రభుత్వం, అన్ని అక్కడ మమతా బెనర్జీ, అన్ని రాష్ట్రాలకు వాళ్ళకి ఎంతో అపోహలు ఉండే. ఈ జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టమవుతుంది. అయితే ఎందుకంటే జిఎస్టీ ఆ ట్యాక్సేషన్ విధానమే మార్చిండ్రు. సోర్స్ ట్యాక్స్ ఉండే, ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అయింది. సోర్స్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఉత్పత్తి అయితే ట్యాక్స్ ఇక్కడ కట్టాలి, అంటే ఇక్కడ బాగా ఫ్యాక్టరీలు ఉన్నాయనుకో. డెస్టినేషన్ అంటే ఇక్కడ కార్ తయారు చేసి అక్కడ మహారాష్ట్రకు పోతే ఇప్పుడు మహారాష్ట్రలో ట్యాక్స్ పోతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఉత్పత్తి ఎక్కువైతుందో వాళ్ళకి నష్టమవుతుందంటే అది కూడా కాంపన్సేట్ చేస్తా అని ఒప్పించిండు. మీకు ఒక్క 9 పైసా తక్కువైతే మేము కాంపన్సేట్ చేస్తామని అందరినీ ఒప్పించి చేసిన మహానుభావుడు మోడీ గారు.